అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పాముల పుష్ప శ్రీవాణి గారు ఈ ప్రతిపక్షంలో లేని పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ. ఆమె డిప్యూటీ సీఎంగా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల దాకా చేసింది. తరువాత నారాయణ స్వామిని ఆయనకు పదవి ఇచ్చేశారు. పాపం ఆమెకు పదవి లేదు, చిత్తుగా ఓడిపోయింది. నియోజకవర్గాల్లో అధికారం ఉన్నప్పుడు కూడా ఏ రోజైనా కానీ అడవిలలోకి ఆ గ్రామాల్లోకి వెళ్ళలేదు. చూసిన వ్యక్తి మాత్రం కాదు. ఆమె ఎలా ప్రెస్ మీట్ పెట్టాలో, ఏ విధంగా పెట్టాలో అని ఏం మాట్లాడిన చేతగాక ఇన్ని రోజులు దాక్కుంది. మరి పుష్ప శ్రీవాణి గారు హ్యూమన్ ట్రాఫిక్ జరగలేదు అని అంటున్నారు. అదే నిజమైతే ఆ రోజు మీ జగన్ గారు ఎందుకు అబద్ధం అని చెప్పలేదు? ఇదంతా అబద్ధం, ఇది అలా జరగలేదు అని ఆ రోజు చెప్పి ఉంటే చాలా బాగుండేది కదా. ఆ రోజు కూడా నోరు ఎత్తలేదు, మాట మాట్లాడలేదు మీ జగన్ గారు. ఈరోజు మీరు ఎక్కడున్నారో ఏమో తెలియక ఈరోజు బయటకు వచ్చి మీరు అరుపులు అరుస్తున్నారు. మరి ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి అది జరగలేదు అని ఆధారాలతో చూపించవచ్చు కదా. ఆ రోజు చూపించలేదు, అందుకే మీరు సైలెంట్గా ఉన్నారు. అవి జరిగాయి కాబట్టి నిజమేనని ఒప్పుకున్నట్టు మీరు సైలెంట్ అయిపోయారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నీ నిరూపిస్తూ మాట్లాడేటప్పుడు ఇది ఒత్తటే, ఇది కాదు, నిజం కాదు అని ఆ రోజు చెప్పలే. వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్క మాట కూడా నిజమే కాబట్టి మీరు నోరు ఎత్తి మాట్లాడలేదు, మీరు సైలెంట్గా ఉన్నారు. ఒక్కసారి తెలుసుకోండి. అదేవిధంగా వాలంటీర్ల వల్ల ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళలేదు అని ఆ రోజు బల్ల కొద్దీ చెప్పాలి కదా. చెప్పారా మీరు? ఎలా అడిగి ఉంటే ఈరోజు మీకు కనీసం ప్రతిపక్ష హోదైనా వచ్చేదేమో అని అనుకుంటాను. ఏ రోజైనా దేనికైనా కానీ ముందుకు రారు, ముందుకు వచ్చి మాట్లాడి వెరగరు. మీరు చెప్పేదాంట్లో ప్రతి ఒక్కటి కూడా అబద్ధము. ఏ రోజైనా నిజం మాట్లాడలేదు. నిజమైన ఇంకా మాట్లాడుంటే ఈ విధంగా 11 సీట్లకి మన రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి వచ్చేదిగా మాత్రం కాదు. మిమ్మల్ని సైలెంట్గా మౌనంగా రాష్ట్ర ప్రజలు కూడా ఇంట్లో కూర్చోబెట్టారు. విశ్రాంతి తీసుకోండి అమ్మా, మీరు ఇక చేయలేరు, మీ పరిపాలన మీకు చేత కాదు, మీరు నియోజకవర్గాలు ఏ రోజైనా కానీ తిరగలేదు అని మీ నియోజకవర్గంలోని మీ గ్రామాలలోని మీ గ్రామ ప్రజలే చాలామంది కూడా తెలియజేశారు. ఒక్కసారి తెలుసుకోండి మీరు. మరి మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇచ్చిన మరి హామీలతో ఏ ఒక్కటైనా నెరవేర్చారా చెప్పండి. మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నాడు, ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా? మరి సిపిఎస్ రద్దు అన్నాడు, సిపిఎస్ రద్దు చేశాడా? వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, చేయలేదుగా. మరి ప్రత్యేక హోదా పార్టీ పెట్టినప్పుడే చెప్పాడు, వచ్చిందా? రాలేదు. మరి ఇటువంటి పనికి మాలిన హామీలు వచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే ఎలా మాట్లాడతారు? ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి.